పోరాడకుండా ఈ రోజు నిర్బంధించారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టేదానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు లాయర్ ఫీజుకి ఖర్చు పెడతాం జరుగుతుంది. అదే శ్రద్ధ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ రోజు ఎక్కడ చూసినా కరువు ఉంది. పంట ఎండిపోయింది. ప్రభుత్వం కనీసం సమీక్ష చేయరు. ముఖ్యమంత్రి గారు కనీసం ఒక మీటింగ్ పెట్టుకోరు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రైతుల దగ్గరికి వెళ్లి మీ సమస్యలు ఏంటి, ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే పరిస్థితి లేరు. బస్ యాత్ర అని గాలి తిరుగుడు చేస్తున్నారే, ఎందుకు మీరు రైతుల కోసం తిరగట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంకో పక్కన నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతుంది. దాని గురించి పట్టించుకోరు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, దాని గురించి పట్టించుకోరు. నిన్నగాక మొన్న ఆర్టీసీ బస్సు వైకాపా నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సు నాపి డ్రైవర్ ని దింపి నడివీధిలో తన్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పటికే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ప్రజలు ఈ ప్రభుత్వం ఇద్దరు ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టి వాళ్ళు చనిపోయే విధానంగా ఈ ప్రభుత్వం చేసింది. దళితుల్ని ఏకంగా చంపేస్తున్నారు. సో ఇవన్నీ ఎవరు మాడకూడదు. వాళ్ళు చెప్పింది చేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో బతకగలుగుతాం, లేదంటే జైలే మార్గం అనేది ఈ సైకో జగన్ ఆలోచన. మేము దీనికి ఒప్పుకోం. ప్రజల తరపున పోరాడతాం. ఈ సైకో జగన్ ని మేము వదిలిపెట్టామని మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఆధారాలు